హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఈ క్లాస్కి వచ్చేటప్పటికి 6th సంబంధించిన ఎస్సీఆర్టీ కంటెంట్లోని 10th లెసన్ని మనం ఈరోజు చూస్తున్నాం. అదే మనకేంటంటే స్థానిక స్వపరిపాలన. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన ఏ విధంగా ఉన్నదన్నది చూద్దాం. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. ఆర్టికల్ 40 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలన కోసం తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ మన జాతిపిత గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది. స్థానిక స్వపరిపాలన కోసం భారత పార్లమెంటు 1992వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి 2 సవరణలు చేసింది. అవి ఏవంటే 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేయబడింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 సవరణల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 1994ను చేసి రాష్ట్రంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఈ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. అందులో మొదటి గ్రామస్థాయి అంటే గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్తు, తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్తు. ఇలా 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. 1959 అక్టోబర్ 2న స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. భారతదేశంలో మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించింది కూడా రాజస్థానే. అయితే చోళ సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసిన 2వ రాష్ట్రం. ఇక్కడ మనకి మొదటిది రాజస్థాన్, 2వది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చార్ట్లో మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఇది గ్రామ స్థాయి. అన్ని రకాలైన ప్రజా సౌకర్యాలను కల్పించడానికి గ్రామ స్థాయిలో 2 విభాగాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒకటి గ్రామసభ, రెండోది గ్రామ పంచాయతీ. ఇప్పుడు గ్రామసభ, గ్రామ పంచాయతీ గురించి డీటెయిల్గా చూద్దాం. గ్రామసభకు వచ్చేటప్పటికి గ్రామ స్థాయిలో ఇది ఒక సాధారణ సభ. గ్రామంలోని ఓటర్లు అందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షిస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలను ఈ సభలో తీసుకుంటారు. గ్రామ సభకు గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. ఇది గ్రామ సభ గురించి. గ్రామ పంచాయత్ ఇది సర్పంచ్ లేదా వార్డు సభ్యులతో ఏర్పడుతుంది. దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. సర్పంచ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. తర్వాత మనకి ఓటర్ల జాబితా. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి వ్యక్తి గ్రామంలోని ఓటర్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకుంటే అతడు లేదా ఆమె ఓటు చేయడానికి అర్హులు. బూత్ స్థాయి అధికారి BLO ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటరు జాబితాలో ఏమైనా మార్పులు ఉంటే చేస్తారు. ఈ సమయంలో ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది. తర్వాత వార్డులు. సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులు, వీధులు లేదా కాలనీలుగా విభజిస్తారు. ప్రతి వార్డులో ఓ సంఖ్య దాదాపు సమానంగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. అతనిని వార్డు సభ్యుడు అని పిలుస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయన్నది చూద్దాం. పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థల్లో 1/3 వంతుల స్థానాలను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రిజర్వేషన్లు 50%కు పెంచడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదిక స్థానాలు కేటాయించారు. ఇలా మనకి గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి. తర్వాత ఎన్నికలు. ఇక్కడ చూసుకుంటే 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు.
సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి ఓటరుగా నమోదైన వారు మాత్రమే 2 ఓట్లు వేస్తారు. ఒక ఓటును వార్డు సభ్యుణ్ణి ఎన్నుకోవడానికి, రెండో ఓటు సర్పంచ్ని ఎన్నుకోవడానికి వేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి గెలిచినట్లు ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇలా ఎన్నికలు అనేవి గ్రామ పంచాయతీ స్థాయిలోని మనకి జరుగుతాయి. తర్వాత సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు. సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద. అయితే సర్పంచ్ బాధ్యతలు, రోజువారీ కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తారు. గ్రామాలలో సర్పంచ్ క్రియాశీలకంగా ఉంటారు. ఇవి సర్పంచ్కి ఉండే బాధ్యతలు. తర్వాత ఉప సర్పంచ్. ఎన్నికల తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ పైన చెప్పిన సర్పంచ్కు ఉండే బాధ్యతలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత గ్రామ పంచాయతీ విధులు. నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాలు మరియు ఇతర ఉమ్మడి వనరులుగా నిర్మాణం మరియు నిర్వహణ. తర్వాత స్థానికంగా పన్నులు విధించటం మరియు వసూలు చేయటం, ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి విధులు.